హాయ్ హలో అండి. వెల్కమ్ టు సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్కి మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసినట్టున్నారు. సో లెఫ్ట్ ఓవర్ చికెన్తోని మనము చికెన్ ర్యాపర్ చేసుకుంటున్నాము. సో దానికి కావాల్సింది మార్నింగ్ ఇన్ కేస్ మీరు చికెన్ ఫ్రై ఏమని చేసి ఉంటే కనుక కొద్దిగా చికెన్ పీసెస్, బోన్లెస్ అయితే మరీ మంచిది. అలాగే ఒక ఆనియన్, 2 చిల్లీస్ సన్నగా తరుక్కోవాలి. అవి తరుక్కున్న తర్వాత మనము ప్యాన్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ ఆన్ చేసుకొని ఆల్రెడీ నేను ప్యాన్ హీటింగ్లో ఉంచానండి. సో అందుకే అదంత వేడిగా ఉంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా డైరెక్ట్గా నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వాలి బాగా. ఇంకా దీంట్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమీ వేయము. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ మనం అది ఫ్రై చేసిన చికెన్ ఫ్రై పీసెసే కాబట్టికి ఇలా చేస్తున్నాం. ఇన్ కేస్ మనము చికెన్ని ఓన్లీ బాయిల్ చేస్తే కనుక అప్పుడు స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ చికెన్తో మనము పిల్లలకి ఈవినింగ్ చపాతీస్ చేసినప్పుడు ఇలా ఫ్రై పీస్ అంటే తినలేరు కదా, ర్యాపర్లా చేసేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఆ చికెన్ పీసెస్ అన్నిటినీ బోన్స్ ఏమీ లేకుండా తీసుకుంటున్నాను అనమాట. మొత్తం స్మాష్ చేసుకోవాలి చికెన్ మొత్తం కూడాను. బోన్స్ అన్నీ తీసేసి, అదే మనకి బోన్లెస్ చికెన్ అయితే మరీ మంచిదండి. ఒకవేళ ఇలా బోన్స్ ఉంటే కనుక మనం అవన్నీ కూడా కొద్దిగా చికెన్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఆలోగా మనకు ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి. మేక్ ష్యూర్ అండి మీరు పీసెస్ అంతా డివైడ్ చేసినప్పుడు దాంట్లో బోన్స్ ఏం లేకుండా ఉండేటట్టుగా వాటిని స్మాష్ చేసుకోవాలి బాగా. అందుకే చెప్తున్నాను, మనకి చికెన్ బోన్లెస్ అయితే ఇంకా మరీ మంచిది. లేదు అంటే ఎందుకంటే చపాతీ మనం ర్యాపర్ చేసినప్పుడు పిల్లలకి బోన్స్ రాకూడదు. సో అందుకని మొత్తం బోన్స్ అంతా డివైడ్ చేసేసుకొని మనము ఇలా సపరేట్ చేసుకొని, ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా వేగిపోయాయి కదా, దాంట్లో ఇప్పుడు నేను ఈ చికెన్ని కూడా వేసి బాగా కొంచెం గరిటతో ఇలా మనము చేసుకుంటే కనుక అది ఇంకా స్మాష్ అవుతుందన్నమాట. సో దాంట్లో మీకు కావాలి అంటే కనుక స్పైస్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేను, ఎందుకంటే ఓన్లీ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అంతే. సో చూసారా, గరిటతో నేను అలా కొద్దిగా స్మాష్ చేస్తున్నాను. ఇంకా సో కొద్దిగా స్మూత్గా అవుతుంది మనం ర్యాపర్ చేసుకోవడానికి. పీసెస్ ఏమైనా పెద్దగా ఉంటే కనుక ఇంకా కొంచెం కీమా లాగా అండి, ఇంకా మనం కీమా ఎలాగా అలాగా. సో నేను ఓన్లీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే స్పైసెస్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి, ఇంకా చిల్లీ కావాలి అనుకుంటే. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేను, ఎందుకంటే ఇప్పుడు మనం ర్యాపర్లో చెప్తాను మీకు ర్యాపర్లో ఏం చేస్తానో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కీరా, క్యారెట్ కొద్దిగా మనము దాన్ని అలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా. నేను కీరా, క్యారెట్ రెండింటిని కూడా కొద్దిగా అలా క్రష్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను ఒక చపాతీ తీసుకున్నాను ర్యాపర్ చేయడానికి. సో దాంట్లో నేను ఇది మైనీస్ అండి, ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది నేను తండూరి ఫ్లేవర్ది తీసుకున్నాను. సో దాన్ని మొత్తం కూడా మనం చపాతీకి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా కూడాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తగినంత వేసుకొని దాన్ని మొత్తం కూడా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు చేసిన చికెన్ ఉంది కదండి, అది కొద్దిగా అలాగా మిడిల్లో మనము దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ చపాతీ ర్యాపర్లో. అలా చూసారు కదండి. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అట్లీస్ట్ సండేస్ బాగుంటుంది చేయడానికి, సండే ఈవినింగ్స్ అలాగా. ఎందుకంటే మనం ఎలాగో చికెన్ కుక్ చేస్తాం కాబట్టి చికెన్ ఫ్రై పీసెస్ అవన్నీ ఎలాగో ఉంటాయి ఇంట్లో మార్నింగ్ లేదా అనుకుంటే ఓన్లీ మనము వితౌట్ కుకింగ్, ఒకవేళ వితౌట్ కుకింగ్ చికెన్ అవుతే కనుక చికెన్ని మనం ఇలా చేసుకోవాలి అనుకుంటే బాయిల్ చేసుకొని అప్పుడు మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని ఇలా చికెన్ని ఫ్రై చేసుకున్నాక అప్పుడు ర్యాపర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ కీరా, క్యారెట్ అవన్నీ కూడా దాంట్లో స్ప్రెడ్ చేశానండి. కొద్దిగా టమాటో కెచప్ కూడా తర్వాత ఫోల్డ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు చపాతీస్ కొంచెం పెద్ద సైజులో చేసుకోండి. ఎందుకంటే నాకు ర్యాపర్స్ చేసినప్పుడు కొంచెం అది అలా టై చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం చిన్న చపాతీలు లాగా చేశాను నేను. సో మీరు చేసినప్పుడు కొంచెం పెద్దగా చపాతీని చేసి
అప్పుడు ఇది ర్యాపర్స్ చుట్టడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. సో అంతే అండి. కింద ఫస్ట్ మనం దాన్ని బెండ్ చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతేనండి. క్లోజ్ చేశాక 1 టిష్యూ పేపర్‌తో పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా ఆ ర్యాపర్‌ని అలా పట్టుకొని వాళ్ళు తినేస్తారు. అంతే అండి మరి ఇవాల్టికి. మరి నచ్చితే కనుక ఇవాల్టి రెసిపీ మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మరి మీకు నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ బటన్ అండి. సో బాయ్.